డామినెన్స్. ఇండియన్ క్రికెట్ మనకు చూపించింది ఫైనల్లో డామినెన్స్. అది బ్యాటింగ్ అవని, బౌలింగ్ అవని, ఫీల్డింగ్ అవని. ఫీల్డింగ్లో కొన్ని మిస్క్యూజ్ అయినాయి, కానీ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో అల్టిమేట్ డామినెన్స్ అనమాట. వెదర్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అవని, వన్ డౌన్ పార్ట్నర్షిప్ అవని, అండ్ ఫినిషింగ్ అవని, ఈజ్ అల్టిమేట్ అనమాట. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చేసి 98, మన పులి అభిషేక్ శర్మ 50 కొట్టిండు. సంజు చేట కన్సిస్టెంట్గా మళ్ళీ కంపోజ్డ్గా ఆడి 89 కొట్టిండు ఈ రోజు కూడా. నెక్స్ట్ ఆల్సో మన ఇషాన్ కిషన్ దబిడి వచ్చిండు, తలిగించిండు అంతే. అక్కడ చెప్పుకోవడానికి ఏం లేదు. నెక్స్ట్ మళ్ళీ దుబే ఫినిషింగ్ అల్టిమేట్ ఫినిష్ అనమాట. దుబే ఫినిషింగ్ కూడా లాస్ట్ ఓవర్లో 3 4లు 2 6లు, అది అల్టిమేట్. నెక్స్ట్ అది కాకుండా మన చీట్ కోడ్ తెలుసు కదా, ఎవరో చీట్ కోడ్, బుమ్రా. సో చీట్ కోడ్ 4 వికెట్స్ తీసిండు, అల్టిమేట్. మళ్ళీ మన ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అయ్యిండు సంజు శాంసన్. తెలుసు కదా సంజు భయ్య లీగ్స్ లో ఆడలేడు, సూపర్ 8 లో వచ్చిండు. లీగ్స్ లో ఒకటే మ్యాచ్ ఆడిండు, సూపర్ 8 లో కూడా 2 మ్యాచ్లు ఆడిండు, అండ్ నెక్స్ట్ ఫైనల్లో కూడా వచ్చిండు, సెమీఫైనల్లో కూడా ఆడిండు. సో సంజు శాంసన్ ఈజ్ ద ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్, అల్టిమేట్ ఆడిండు. నెక్స్ట్ మన వాళ్ళు ప్రతి ఒక్కరు డామినేషన్ చూపించారు అనమాట. వెదర్ ఇట్ ఈస్ ఒక్క ప్లేయర్ అని స్పెసిఫిక్ గా చెప్పలేము. వెదర్ ఇట్ ఈస్ శాంసన్, నెక్స్ట్ ఇషాన్ కిషన్ అవ్వని, నెక్స్ట్ మళ్ళా దూబే అవ్వని, నెక్స్ట్ హార్దిక్ పాండ్యా అవ్వని, సూర్యకుమార్ అవ్వని, నెక్స్ట్ బౌలింగ్ లో బుమ్రా అవ్వని, హర్షదీప్ సింగ్ అవ్వని, నెక్స్ట్ ఎవరిని తీసుకున్నా కూడా డామినెన్స్ చూపించారు. వి కాంట్ జడ్జ్ ఒక్క ప్లేయర్ మ్యాచ్ తీసుకొచ్చిండు, ఒక్కటే ప్లేయర్ మీద డిపెండ్ అయ్యి ఏ మ్యాచ్ లో లేదు. అలా ప్రీవియస్ గా ఉండేదేమో కానీ ఇప్పుడైతే ప్రతి ప్లేయర్ వాళ్ళ కీ రోల్ ని ప్లే చేశారు. ఈ టీం అయితే జబర్దస్త్ టీం అన్నమాట. ఫ్యూచర్ లో కూడా మన వాళ్ళు ఆ డామినెన్స్ చూపిస్తారు. ఈ ఒక్కటే వరల్డ్ కప్ కాదు, ఫ్యూచర్ లో కూడా మన టీం ని చూసి భయపడతారు అందరు, అంత తోపాడారు. సో ఇండియా విల్ బి రూలింగ్, అంటే రూలింగ్ అనే పదం వదిలేసాం కానీ ఇండియా విల్ బి డామినేటింగ్ అగేన్స్ట్ అదర్ టీమ్స్ ఇన్ దిస్ ఫార్మాట్, T20 ఫార్మాట్. ఇదైతే రాసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో కూడా మన ఇండియా వాళ్ళు డామినేట్ చేస్తారు. ఈ ఇయరే మన సెమీఫైనల్, ఫైనల్ ఎట్లా డామినేట్ చేసారో చూసారు కదా. ఫైనల్ కూడా అట్లనే డామినేట్ చేస్తారు, అంటే నెక్స్ట్ ఇయర్స్ లో కూడా అట్లా డామినేట్ చేస్తారు. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ టీమ్. మన ఇండియా వాళ్ళు డిఫెండ్ చేయలేరు, మన ఇండియా వాళ్ళు అటాక్ చేశారు. సో మై పాయింట్ ఈస్ డిఫెండింగ్ అనేది మర్చిపోయారు మన ఇండియాలో, ఓన్లీ అటాకింగ్ అనేది గుర్తుంది ఇప్పటి నుండి.